నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ మెన్ స్టడీ పాయింట్. బేసిక్గా ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఏఐ వచ్చినప్పటి నుంచి జాబ్స్ అన్నీ పోతాయని చెప్పేసి వింటూ ఉంటాము. మరి ఈ ఏఐని తట్టుకునే ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. అసలు ఇప్పుడు ఏఐ వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా భయపడుతున్నారు, సాఫ్ట్వేర్ కానివ్వండి ఎవరైనా. సో ఏఐ వచ్చింది, మా జాబ్స్ పోతాయని చెప్పేసి. మరి ఈ ఏఐని తట్టుకునే కోర్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఏమైనా ఉంటే మాకు షేర్ చేస్తారా? మనం ఎప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తూ ఉంటాము. అవును సార్. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఈ అడ్వాన్స్మెంట్స్ అనేటువంటివి మన చేతిలో లేవు. అంతేకాకుండా ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ప్రపంచం రాబోయే 10, 20, 30 సంవత్సరాలు ఏ విధంగా మారుతుందనేటువంటిది ఖచ్చితంగా లేదా నిర్దిష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి అనేటువంటిది వాస్తవం. ఓకే. మీరు అందుకే చూస్తే సీఈఓలు స్టేట్మెంట్లు చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రిడిక్షన్స్ ఎంతవరకు అవుతుంది అనేటువంటిది కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి. సో అంత వేగంగా ప్రపంచం మారిపోతున్నటువంటి సందర్భంలో నేను ఎప్పుడు చెప్పేది ఏమిటి, ఏ చేంజ్ వచ్చినా సరే తట్టుకొని నిలబడేటువంటి మైండ్ సెట్, స్కిల్స్, ఈ రెండే మనం ఇప్పుడు పిల్లలకి అందించగలం. ఈ రెండింటి ద్వారానే ఎటువంటి పరిస్థితులనైనా వాళ్ళు ఎదుర్కొని నిలబడగలిగినటువంటి వాళ్ళు. అది ఏ కోర్స్ వస్తుంది, ఏ జాబ్ వస్తుంది, జాబ్ రోల్స్ మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు చూస్తున్నటువంటి జాబ్ రోల్స్లో చాలా 20 to 30% జాబ్ రోల్స్ ఒక 2 సంవత్సరాల క్రితం ఎవరికీ తెలియదు. సో అలా ప్రతిదీ మారిపోతున్నటువంటి సందర్భంలో మనకు కావాల్సినటువంటిది రైట్ మైండ్ సెట్, నెక్స్ట్ స్కిల్స్, అంతే. ఈ రెండే. వీటిలో ఒక కోర్సు అంటే ఇది పిల్లల్లో క్యూరియాసిటీ, ఇన్వెస్టిగేషన్ మీద ఆసక్తి, ధైర్యం కూడా ఉండాలి. ఈ మూడు ఉంటే ఒక కోర్సు ఉందండి. అదేమిటి అంటే ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించినటువంటి ఒక 3-4 డిగ్రీస్ ఉన్నాయి. దీన్ని అంటే ఈ రీసెంట్గా దీని ఎగ్జామ్ కూడా నడుస్తుంది. దీని గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఎవరైతే ఆ ఇంట్రెస్ట్ ఉందో, సో దీంట్లో శాలరీస్ ఎట్లా ఉంటాయి, జాబ్ రోల్స్ ఎట్లా ఉంటాయి, గవర్నమెంట్లోనే ఉంటాయా, ప్రైవేట్లో ఉంటాయా, ఏంటి అనేటువంటిది వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకటి మనం వాస్తవాన్ని, మీరు అన్నారు కదా ఏఐ ఉంది, జాబ్స్ పోతున్నాయి, ఇవన్నీ అన్నారు కదా. ఇప్పుడు వాస్తవం ఏమిటంటే మనం చూస్తే చాలా క్రైమ్స్ పెరిగిపోతూ ఉన్నాయి. రైట్? అది ఫిజికల్ క్రైమే కాకుండా సైబర్ క్రైమ్స్, నెంబర్ ఆఫ్ కేసెస్, సైబర్ క్రైమ్ కేసెస్ మనం రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఈ సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి వాటిలో బాధితులు ఎవరు అంటే వాళ్ళు అని కాదు, పెద్ద పెద్ద వ్యక్తులు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో ఇరుక్కుపోతున్నారు. ఎంత ఆశ్చర్యకరం అంటే బెంగళూరు సిటీలో మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, బిజినెస్ పీపుల్ ఉంటారు, సాఫ్ట్వేర్లో మంచి దిగ్గజాలు ఉంటాయి కదా. సాఫ్ట్వేర్ కంపెనీ ఉండి సిఇఓ అయి ఉండి ఆయన 64 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడంటే నమ్ముతారా మీరు? సో లాస్ట్ 25లో ఒక్కసారి మీరు గూగుల్ చేస్తే సాఫ్ట్వేర్ మేనేజర్స్ లాంటి వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్లో హై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు పోగొట్టుకున్నటువంటి, సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్నటువంటి అమౌంట్ ఎంతో ఒక్కసారి సెర్చ్ చేయండి మీరు, మీకు అర్థమవుతుంది. అంటే నేనేం చెప్తున్నానంటే క్రైమ్ రకరకాలుగా మారిపోతూ ఉంది. సో వాటిలో సైబర్ క్రైమ్ చాలా విపరీతంగా పెరుగుతూ ఉంది. దీంట్లో ఫోరెన్సిక్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ కాబోతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున ఏదైనా కేసుని ఛేదించాలి అంటే ఒక పోలీస్ ఎలోన్ చేయలేరు, వాళ్ళకి ఒక టెక్నాలజీ తోడవుతుంది. సిసిటీవీ టెక్నాలజీ కానివ్వండి, లేదా టెక్నాలజికల్ అంటే సైబర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, దానికి సైబర్ ఎక్స్పర్ట్ కావాలి. రైట్? సో దానికి రిలేటెడ్ ఒక కోర్స్ అన్నమాట అండి ఇది. సో ఇది ఏమిటంటే ఇప్పుడు AIFSCET అని ఉంది, ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది గవర్నమెంట్ టెస్ట్ ఏమి కాదు, IIT లాగా NTA నిర్వహించే JEE, నీట్ లాంటిది కాదు, అందరికీ చెప్తున్నా ఇది. ఓకే, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కలిపి ఎవరైతే ఈ ఫోరెన్సిక్ కోర్సెస్ని చేస్తున్నారో
వాళ్ళు బిలీవ్ చేసేటువంటి ఒక టెస్ట్. ఓకే. ఓకే, ఫోరెన్సిక్ సైన్స్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకే. ఇది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. దీంట్లో ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలకి బీఎస్సీ, ఎంఎస్సి ఫోరెన్సిక్ ప్రోగ్రామ్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది రాసినటువంటి వాళ్ళకి. మరి ఈ ఎగ్జామ్ ఏమిటంటే జస్ట్ ఒక ఆన్లైన్ ఎగ్జామ్. 60 నిమిషాలు ఉంటుంది, 1 గంట ఉంటుంది, ఎంసీక్యూస్ ఉంటాయి. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే, నేను నెగిటివ్ మార్కింగ్, ఎవరు ఎలిజిబుల్ అంటే ఎంబైపీసీ, ఎంపీసీ కానీ బైపీసీ కానీ చదివినటువంటి పిల్లలందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంది. సో మరి దీని డేట్స్ ఏమిటంటే, లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 27th March 2026. ఈ ఎగ్జామ్ డేట్ ఏమిటంటే 28th March. వెంటనే రిజల్ట్ మళ్ళీ వెంటనే 30th కల్లా వచ్చేస్తుంది అన్నమాట అండి. సో ఫోరెన్సిక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మీలో మోర్ క్యూరియాసిటీ ఉంది, ఇన్వెస్టిగేటివ్ మైండ్ ఉంది, దానికి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మీలో ఆ ధైర్యం ఉంది, మీరు ధైర్యవంతులు. మూవీస్ లో చూస్తూ ఉంటాం ఫోరెన్సిక్ గురించి, పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉంటారు సార్, అంటే చెయ్యాలి అని చెప్పేసి. కరెక్ట్. సో వాళ్ళకి ఒక ఆప్షన్ అన్నమాట అండి, రైట్. సో ఈ డేట్స్ దగ్గరలోనే ఉన్నాయి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చూసుకోవచ్చు. సో మరి దీంట్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి అని అనుకునేటప్పుడు బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్సెస్ ఉంది, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ ఉంది, బీఎస్సీ సైబర్ ఫోరెన్సిక్ ఉంది, బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ ఉంది. సైబర్ ఫోరెన్సిక్ ఇప్పుడు సైబర్ క్రైమ్ అయిన తర్వాత సో అది ఎక్కడ జరిగింది, దాని మూలాలు ఏమిటి, సో ఇదే కదండి ఇప్పుడు వాళ్ళు కనిపెట్టి మళ్ళీ వెంటనే దాని గురించి ఆలోచించేటువంటిది. అందుకని నేను ఇందాక అన్నాను, ఇప్పుడు ఏ రోజున ఈ జరుగుతున్నటువంటి క్రైమ్లో పోలీసులు ఒక్కరే సాధించలేరు, ఇప్పుడు ఆ టెక్నాలజీ వాళ్ళకి తోడయ్యింది. దానికి అవసరమైనటువంటి వ్యక్తులు వీళ్ళు అనమాట అండి, ఈ స్కిల్స్. సో నెక్స్ట్ అట్లాగే ఎంఎస్సికి వచ్చేటప్పటికి ఎంఎస్సి ఫోరెన్సిక్ సైన్స్, ఎంఎస్సి సైబర్ ఫోరెన్సిక్, ఎంఎస్సి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ ప్రొఫైలింగ్, ఎంఎస్సి ఫోరెన్సిక్ సైకాలజీ, ఎంఎస్సి డిజిటల్ అండ్ సైబర్ ఫోరెన్సిక్. ఈ కోర్సెస్ ఈ టెస్ట్ ద్వారా ఏఐఎఫ్ఎస్సిటి ద్వారా అడ్మిషన్స్ తీసుకునేటువంటివి. ఓకే, మరి దీంట్లో కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి, ఎక్కడికి వెళ్తారు వీళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా, ప్రైవేట్ జాబ్స్ వస్తాయా, ఏంటి పాసిబిలిటీ అన్నప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఏమిటంటే మనం ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు ఇన్ఫర్మేషన్ అంటారు. అది సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ అధీనంలో ఉంటాయి. దాన్ని సిఎఫ్ఎస్ఎల్, ఎస్ఎఫ్ఎస్ఎల్ అని అంటారు. అలాగే సిబిఐ వీళ్ళంతా కూడా వీటిని ఉపయోగించుకుంటారు, ఈ డేటాను ఉపయోగించుకుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో అక్కడ సంబంధించినటువంటి రోల్స్కి వీళ్ళు సూటబుల్ అవుతారు. అలాగే క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్లో, అలాగే ఫోరెన్సిక్ డ్రగ్స్కి సంబంధించి, పాయిజన్ అనాలిసిస్కి సంబంధించి అటువంటి రోల్స్లో గవర్నమెంట్ సెక్టార్లో అయితే వీళ్ళ ఎక్స్పర్టీజ్ అవసరం. సైబర్ ఫోరెన్సిక్ అనలిస్ట్ ఇన్ సైబర్ క్రైమ్లో పర్టికులర్లీ, సో ఆ ఇన్వెస్టిగేషన్ని ఛేదించడం కోసం, రైట్, ముందుకు తీసుకెళ్లడం కోసం. అలాగే డిఎన్ఏ అనలిస్ట్ అంటారు ఫోరెన్సిక్లో. సో ఇవి గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించినటువంటి క్రైమ్కి సంబంధించిన వాటిలో వీళ్ళ రోల్స్ ఉంటాయన్నమాట అండి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్కి. ఇక ప్రైవేట్ సెక్టార్కి వద్దాం. ప్రైవేట్ సెక్టార్లో ఏమిటంటే డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఇన్ ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్. ఏ కంపెనీకి ఆ కంపెనీ కూడా కాపాడుకోవాలి కదా, సో అక్కడ ప్రైవేట్ సెక్టార్లో. అలాగే ఫ్రాడ్ ఎగ్జామినర్, రిస్క్ అనలిస్ట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. సో వీళ్ళు ఏమిటంటే ఒక పోలీసు సమాజానికి ఎలా అయితే కాపలా కాస్తాడో, ఒక జవాన్ దేశానికి ఎలాగైతే కాపలా కాస్తాడో, అలాగే ఆ సైబర్ పోలీసెస్ అనమాట అండి వీళ్ళు. సో ఒక బ్యాంకింగ్ సెక్టార్ ఉంది, సో దానికి సంబంధించిన ఇప్పుడు చెప్పినటువంటిది ఫ్రాడ్ ఎగ్జామైనింగ్ చేయటం. సో అక్కడ జరిగినటువంటి ఫ్రాడ్ని ఒకసారి ఎగ్జామైన్ చేసి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి అనాలిసిస్ వీళ్ళు చేయగలుగుతారు. అలాగే ఉన్నటువంటి సిచ్యువేషన్ రిస్క్ అనాలిసిస్ చేసి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడానికి ఈ ప్రైవేట్ సెక్టార్లో ఈ రోల్స్. అలాగే ఫోరెన్సిక్ కన్సల్టెంట్ ఫర్ లా ఫర్మ్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, వీళ్ళకి అడ్వైస్గా, రైట్. ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీస్ ఉంటాయి, సో దానికి సంబంధించి ఇది ప్రైవేట్కి సంబంధించినటువంటి. లేదు మనం రీసెర్చ్ ఓరియంటెడ్గా ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు అకాడమిక్ అండ్ రీసెర్చ్లో మనం చూస్తే టీచింగ్ పొజిషన్స్ యూనివర్సిటీ అండ్ కాలేజెస్లో ఉంటాయి. అలాగే
డిఎన్ఏ సైబర్ సైకాలజీకి సంబంధించినటువంటి రీసెర్చర్గా ఇంకొంచెం ముందుకు వెళ్ళి పిహెచ్డి అది చేసి రైట్ సో మోర్ ఇన్నోవేటివ్గా ముందుకు వెళ్ళాలనుకునేటప్పుడు అదొక పాత్ ఉంటుంది అంటే ఎంఎస్సి కానీ పిహెచ్డి కానీ మనం ముందుకు వెళ్ళొచ్చు. అలాగే ఇంకొంచెం బాగా ముందుకు వెళ్తే మంచి స్కిల్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్గా కూడా క్రైమ్ ల్యాబ్స్ ఉంటాయి, లా ఎన్ఫోర్స్మెంట్స్ కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాంటి చోట రోల్స్ సంపాదించేటువంటి అవకాశం తక్కువ రోల్స్ ఉంటాయి. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఆ క్యూరియాసిటీ ఉండి దాని మీద అమితమైనటువంటి ప్రేమ ఉంటే ఇది మనకెవరికి తెలియకపోయినటువంటి కోర్సు అయినప్పటికీ కూడా ఆ స్థాయిలో అవకాశాలు వెళ్ళగలగటానికి అవకాశం ఉంది. నువ్వు వెళ్తావా లేదనేది తర్వాత విషయం, రైట్? సో కానీ దీనికి మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా మోర్ ఇన్వెస్టిగేటివ్ మైండ్, క్యూరియాసిటీ, ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి విధంగా దాన్ని ప్రేమగా తీసుకుని, ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో ఒకలా ఉంటుంది, మన ఎక్స్పెక్టెడ్గా ఏమి ఉండవు. అదే సందర్భంలో ఇవన్నీ కూడా డేర్నెస్ ఉండాలి. సో ఇలాగ ఉండి అది లైక్ చేసేటువంటి వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ. ఎన్ని నెలలు ఉంటుంది కోర్సు? అదే డిగ్రీ బీఎస్సీ అంటే 3 years ఉంటుంది. తర్వాత ఎంఎస్సీకి వెళ్తారా? నేను ఇందాక ఇప్పుడు చెప్పినది AIFSCT సెట్ ఏదైతే అన్నానో, ఆల్ ఇండియా ఫోరెన్సిక్ టెస్ట్ ఏదైతే అన్నానో, ఎంట్రన్స్ టెస్ట్, ఇది 1 hour 60 minutes. సో ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది, 3rd day రిజల్ట్ వస్తుంది. ఇవి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయండి. ఇది ఏదో గవర్నమెంట్ జేఈ లాగా పెట్టినటువంటి టెస్ట్ కాదు ఇది. సో వాళ్ళు ఏంటంటే దీంట్లో దాన్ని బట్టి వాళ్ళు అడ్మిషన్స్ ఇస్తారనమాట. సో అది ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఆ రకంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఈ డిగ్రీ కూడా తోడైతే, ఇప్పుడు నేను చెప్పాను కదా గవర్నమెంట్ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు, అకాడమిక్స్ అండ్ రీసెర్చ్లో ఇంకొంచెం లోతుకి వెళితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆపర్చునిటీస్, అంటే ఆ విధంగా ఆలోచన మొదలటానికి అక్కడ వరకు కూడా అవకాశాలు ఉంటాయి. బట్ మనం చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది అది. సార్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు మనకు ఆప్షన్స్ విధంగా ఉంటుందా? థియరీ పార్ట్ అదంతా ఆబ్జెక్టివ్ని, నో నెగిటివ్ మార్కింగ్ కూడా అని చెప్పాను. సార్ సో అది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది, ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ. కొంత రీజనింగ్ కూడా ఉంటుంది అనుకుంటా. సో ఇది అదొకసారి. సో ఏ వల్ల ఈ కోర్స్కి ఎలాంటి ప్రమాదం రాదంటారు? అంతే కదా. వీళ్ళు ఏమిటంటే ఏఐని ఉపయోగించుకుని ఇంకొంచెం ఎక్కువగా దీన్ని వీళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప, సో ఇన్వెస్టిగేషన్ చేయాలంటే రైట్. సో ఖచ్చితంగా ఆ మైండ్ ఉండాలి. ఏఐని ఇన్వెస్టిగేషన్స్కి వీళ్ళు సేకరించిన ఆధారాలని రెండింటిని ఉపయోగించుకున్నవాడు ఈ ఫీల్డ్లో ఇంకొంచెం ముందుకు వెళ్తారు. సో మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్లో ఇలాంటి దానిపైన ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? తక్కువ మంది ఉంటారండి, అంతలో దీనికి అంత అవేర్నెస్ లేదు కదా. ఒకటి నిజం ఏమిటంటే ఇప్పుడు డిజిటల్ ఫ్రాడ్స్ పెరిగిపోయినాయి, సైబర్ క్రైమ్ పెరిగిపోయింది ఏ రోజుకి ఆ రోజు. సో దీనికి ఆ పర్టికులర్ ఎక్స్పర్ట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి మీకు ఒక ఇంపార్టెంట్ గణాంకం మీకు ఒకటి చెప్తా. దీనికి సంబంధించి ఈ ఫీల్డ్కి సంబంధించి ఒక 40% గ్రోత్ ఉంటుంది. 25 to 45% ఈ పర్టికులర్ ఫీల్డ్ నేను ఇందాక ఏదైతే చెప్పానో ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఆ గ్రోత్ ఉంటుంది అనేటువంటిది కొంత ఎక్స్పెక్టేషన్స్ అనమాట అండి. సో అది మనం అర్థం చేసుకుంటా కూడా సెన్స్, ఇట్ మేక్ సెన్స్. అంటే మనకేమవుతుందంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోతూ ఉన్నాయి, ఏ రోజుకి ఆ రోజు డిజిటల్ ఫ్రాడ్స్ పెరుగుతూ ఉన్నాయి. సో మరి అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ నెంబర్స్ కరెక్ట్ అని అనిపిస్తుంది కదా. సో కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్గా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే బిగ్గర్ పిక్చర్ ఉండాలి, ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. సో మీ దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్లో మీరు వచ్చిన పిల్లలకి ఏం చెప్పారు ప్రతిసారి? కొంతమందిలో అంటే ఇది ఒక ఆప్షన్, రైట్? ఇది ఆప్షన్ అయినప్పటికీ కూడా ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఇది మామూలుగా ఒక డైలీ జాబ్ లాగా 9 to 6 జాబ్ లాగా ఉండదు. అవునవును, రోజు కొత్తది. దీనికి ఏ రోజుకి ఆ రోజు ఛాలెంజింగ్గా ఉంటుంది. మరి ఆ మైండ్ సెట్ లేకపోతే అది మరింత ఇబ్బందిని తీసుకొస్తుంది, రైట్? సో కాబట్టి దీని మీద ఇంకా అంత అవేర్నెస్ లేదు కాబట్టి ఆప్షన్ ఉంది అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం పిల్లల మీద ఉంటుంది. దానికి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది, ఎంతవరకు ముందుకు వెళ్ళాలి అనేటువంటిది నిర్ణయం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, మనం ఫోర్స్ చేయలేము. అలాగని ఇవన్నీ కూడా ఏంటంటే
ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన టెస్టే కానీ ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఐఐటి లాగా ప్రెస్టీజియస్ దాంట్లో ఉన్నటువంటి డిగ్రీ కాదు. ఓకే, కొన్ని కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి మనం కేర్ఫుల్గా అవి స్పష్టంగా వాళ్ళకి చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఇప్పుడు మనకి బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ ఉంది కాబట్టి ఈ కోర్స్ అనేది ఎక్కడ మనకి రోల్ వస్తుంది, ఏం చేస్తారు వీళ్ళు? సో అదేమిటంటే క్రైమ్ జరిగినప్పుడు ఫోరెన్సిక్ అనలిస్టులు అని ఉంటారు. అవును అవును. సో ఈ ఫోరెన్సిక్ అనలిస్టులు బీఎస్సీ చదువుకున్నటువంటి లేదా ఎంఎస్సీ చదువుకున్నటువంటి వాళ్ళు రోల్స్ అక్కడ ఉన్నాయన్నమాట అండి. ఓకే ఓకే. సో అదొకటి. అలాగే ల్యాబ్ అనలిస్ట్ అని, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్ అని. ఓకే. సో వీళ్ళు ఆ డేటాని సంపాదించడంలో అది ఉపయోగపడతారనమాట అండి. ఓకే ఓకే. సో అది బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్కి సంబంధించినటువంటి. మనకి ఇప్పుడు కాలేజెస్లోనే మ్యాక్సిమం సిలబస్లోనే మనకి మొత్తం దీనికి సంబంధించిన సిలబస్ ఏముంటుందంటే దీనికి సంబంధించిన డిఎన్ఏ అనాలిసిస్ కానివ్వండి, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ప్రోటోకాల్ కానివ్వండి, ఇవన్నీ అక్కడ నేర్పుతారనమాట. ఓకే. సో దాన్ని టాక్సికాలజీ అంటారు. ఓకే. సో ఇలాంటివన్నీ కూడా అక్కడ నేర్పుతారు ఈ కోర్స్కి సంబంధించి. అంటే దీనికి శాలరీస్ ఏమిటంటే అరౌండ్ 3 lakhs to 7 lakhs మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది ఈ బీఎస్సీ అయినటువంటి వాళ్ళకి. అంటే ఇది ఒకటేమిటంటే ఇది రెస్పాన్సిబుల్ కెరియర్ అండి, జస్ట్ జాబ్ కాదు. ఇప్పుడు సిబిఐ లాంటి వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్స్కి లేదా ఇన్వెస్టిగేషన్ బ్యూరోస్కి అలాంటి చోట ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ కెరియర్ అన్నమాట అది. సో ఇట్స్ జస్ట్ ఏమిటంటే 9 to 6 వెళ్ళి వచ్చేటువంటి జాబ్ లాగా మనం తీసుకోకూడదు. నేను అందుకే అనేక సార్లు ఎంఫసిస్ చేస్తున్నది ఆ రకమైన మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకి ఫ్లరిష్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఏని తట్టుకుని ఒక చిన్న కోర్స్ మాకు చెప్పారు కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా డౌట్ ఉన్నా ఈ నెంబర్ని సంప్రదించండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.